ఈరోజు రెండో రోజు మనమైతే అన్నదానం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్కరి ద్వారా. సో వెళ్ళిపోదాం పదండి. సో చాలా బాగా ఫుడ్ అయితే తింటున్నారు. రెస్పాన్స్ అయితే కనుక్కుందాం. సో మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు భువన్. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్లో నాకు ధ్యాన ఉస్మానియా అక్కడ నుంచి పరిచయం అయింది మెడిటేషన్. అంతకుముందు పోయిన సంవత్సరం ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగుంది ఫుడ్. మీ పేరేంటి? వెంకటలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి వచ్చాను మేడం. సో మరి టిఫిన్ చేశారు కదా, ఎలా ఉన్నాయి, ఏం ఐటమ్స్ పెట్టారు? చాలా చాలా బాగున్నాయి మేడం. రవ్వ ఉప్మా, వడ్లు, బోండాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నిన్న కూడా చాలా బాగున్నాయి భోజనాలు. చాలా అసలు చెప్పలేము, అమృతం లాగే ఉన్నాయి. నా పేరు శారదండి. మాది వెస్ట్ గోదావరి ఏపీ నుంచి, పాలకొల నుంచి వచ్చామండి. సో మరి ఏపీ నుంచి వస్తున్నారు కదా, సో ఇక్కడ ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఏపీ ఫుడ్ ఇక్కడ ఫుడ్ అది కూడా చాలా టేస్టీగా ఉందండి. 2 టైప్స్ పెడుతూ ఉంటారండి. ఎప్పుడు ఫుడ్ కూడా చాలా బాగుందండి. సిస్టమేటిక్గా అన్ని అరేంజ్ చేయడం, అందరూ సేవ చేయడం, వారు వీరు అలా ఏం లేదు, నా సేవ ఈ సేవ అని లేదు. నిజంగా పత్రి సారు ఆయన మనలో అంధకారం అజ్ఞానాన్ని తొలగించి ధ్యానం ద్వారా మీ జ్యోతిని మీరు వెలిగించుకోండి, అప్పో దీపోద్వ భవ అని మీ జీవితాలు మీరే చక్కదిద్దుకోవాలి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనేసి అందరినీ ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ఇప్పుడు పత్రి సార్ చెప్తూ ఉంటారు. 10 మీద వచ్చారు, 100 మీద వచ్చారు, 1000 మీద, ఇప్పుడు వచ్చి లక్షల మీద వచ్చారండి. చాలా హ్యాపీగా ఉందండి చూస్తూ ఉంటే అండి కన్నులు. సో మరి ఈరోజు టిఫిన్ ఏం తిన్నారు, ఎలా ఉంది? బజ్జీ ఉందండి. బజ్జీ, అల్లం పచ్చడి, ఉప్మా, పల్లి చట్నీ అండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. నా పేరు ఉమా మేడం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం మేడం. చాలా బాగుంది మేడం. సో మరి హైదరాబాద్ అని అంటున్నారు. హైదరాబాద్లో అయితే చాలా టైమ్స్ ఫుడ్ ఉంటాయి, కానీ ఇక్కడ మీరు స్పెషల్గా గమనించింది ఏంటి ఈ ఫుడ్లో చాలా హెల్దీ ఉంది మేడం. చాలా బాగుంది మేడం. చాలా రుచిగా ఉంది మేడం. ఓకే, మరి ఈరోజు టిఫిన్ ఏం చేశారు, అసలు ఎలా అనిపించింది? బోండా, ఉప్మా, అల్లం చట్నీ, పల్లి చట్నీ మేడం. చాలా బాగుంది. సో చూసారు కదా, మనకైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మనం ఇంకొకరిని కూడా అడుగుదాం. మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు అమృత. నేను శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. సో శ్రీకాళహస్తి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, మరి నేను ఎలా వచ్చానంటే, ఒకరు టికెట్ రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు రాలేదు. ఆ టికెట్ మీద నాకు అవకాశం దొరికిందని ఉపయోగించుకొని ఈ ధ్యాన మహాచక్రానికి రావాలని ఒక ఆశయంతో, ఒక ఆనందంతో ఇక్కడికి రాగలిగాను. సో మీరు ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి ఎవరో క్యాన్సిల్ అవ్వడం, మీరు రావడం జరిగింది. సో మరి ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా మిల్లెట్స్, మంచి ఫుడ్, డ్రై ఫ్రూట్స్ లాంటి ఫుడ్ అన్నీ వేసి బాగా ఆకుకూరలు, కూరగాయలు అన్నీ బాగా మంచిగా ఉంది. మేము ప్లేట్ ఖాళీ నీట్గా తినేసి అంత తృప్తిగా ఉంది. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళరు. నేను 2 days అన్నాను, నేను 5 days ఉండేదానికి నేను ఫిక్స్ అయిపోయినాను. సూపర్ అండి. సమస్యకు దాన్ని పక్కకు పెట్టేసిన పత్రిసారి సెక్సీ స్థలానికి రావాలి, ఇక్కడ చేయాలి, సర్వీస్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. సో ఇంకొక రెస్పాన్స్ అయితే తీసుకుందాం. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను మానసరోవరం గ్రూప్ అండి, రావురెడ్డి సార్ మానసరోవరం గ్రూప్. ఇక్కడ వసతి చాలా బాగుందండి, అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. మేము వచ్చేటప్పుడు కొంచెం లేటుగా వచ్చాము నిన్న, ఆయన ఇక్కడికి వచ్చినాక అలసట అంతా పోయింది. సో మరి ఫుడ్ ఎలా ఉంది? నిన్న వచ్చారని అంటున్నారు కదా, మరి నిన్న ఎలా ఉంది? ఈరోజు టిఫిన్ చేశారు, మరి ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు వేడివేడిగా ఈ చలికి పొగలు వచ్చేది పెడుతున్నారు. మన ఇంట్లో కూడా చల్లారింది తింటాము, ఒక్కొక్కసారి చల్లారింది తింటాము మన ఇంట్లో, కానీ ఇక్కడికి రాగానే అసలు ప్లేట్లో పెట్టుకుంటే పొగలు వస్తుంది. ఆ చల్లదనానికి తింటుంటే ఎంత హాయిగా ఉందో అసలు. ఈ ప్లేసు, ఈ ఫుడ్ చాలా బాగుంది. ఈరోజు కూడా టిఫిను చాలా బాగుంది. బోండా, ఉప్మా, ఇవన్నీ ఇంతమందికి మరి చూడండి, మన ఇంట్లో ఒక్కళ్ళు వస్తేనే అడావుడి పడిపోతాము. ఇక్కడ చూడండి ఎన్ని వేల మందికి, ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేము అది వాటిలో. మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం, నా పేరు పద్మా ప్రకాష్ అనేసి, నేను కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చినాను. మేడం, ఇక్కడ ఫుడ్ ఎలా అనిపించింది అని చెప్పేదానికి మాతో పదాలే లేదు మేడం. అంత చక్కగా ఉంది ఫుడ్, వేడి వేడిగా వడ్డిస్తారు. మళ్ళా ఇక్కడ అందరితోనూ ప్రేమతత్వం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. నేను కూడా ఇక్కడ ఈ సంవత్సరం నేను సేవాదళంలో జాయిన్ అయినాను. నేను కూడా ఇక్కడ వడ్డించేదానికి నిన్నటి రోజు నుంచి నేను ఉన్నాను. ఈరోజు నాకు ఈ వేఏపీ కౌంటర్లో నాకు వడ్డించేదానికి అవకాశం ఇచ్చినారు. వడ్డించేది అంటే దానికి కూడా ఒక గూఢార్థం ఉంది అనేది రాజశేఖర్ సార్ గారు చాలా చక్కగా మాకు ఒక 20 to 25 minutes మాకు క్లాస్ ఇచ్చినారు. సేవ అంటే ధ్యానం కింద చాలా గొప్పగా ఉండేది. మీరు సేవ చేసేది అంటే ఇది చాలా
క్షుల్లకంగా చూడొద్దండా. ఇందులో సేవ చేస్తే మీకు ముందు ఏమైతుందని మీకు ఇప్పుడు తెలిసేదో ముందు ముందు మీకు తెలిసింది. ఇది నా సొంత అనుభవం నుంచి నేను చెప్తుండాను అని రాజశేఖర్ గారు తృప్తి అంటే ఏమి, వడ్డించేది అంటే ఎలా వడ్డించాలి, ఫస్ట్ కౌంటర్ అంటే ఏ రకంగా వడ్డించాలి, సెకండ్ కౌంటర్ అంటే ఏ రకంగా వడ్డించాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే వడ్డించేదానికి మనకి అవకాశం ఉండేది. మళ్ళీ సెకండ్ టైం వడ్డించేటప్పుడు మీరు ఏమి పాటించాలి అంటే వాళ్ళకి ఎంత కావాలో అంతే అడిగి కొద్దిగా వడ్డించాలి, వేస్ట్ చేయరదు. ప్రతి ఒక్క వీట్లను ఫుడ్లను పరమాత్ముడు ఉంటాడో, మీరు ఏది వేస్ట్ చేయకూడదు అనేసి చాలా చక్కగా మాకు క్లాస్ ఇచ్చినారు. సో మరి కర్ణాటక నుంచి వచ్చారు కదా, అక్కడ ఫుడ్ వేరే ఉంటుంది, ఇక్కడ ఇది తెలంగాణ కదా, సో మరి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా టేస్ట్లో మీకు? అంటే మేము కర్ణాటక అంటే మేము కొంచెము బెంగళూరులో ఉండేదన్న వల్ల మాకు కర్ణాటక ఫుడ్, తమిళ్ ఫుడ్, కేరళ స్టేట్ ఫుడ్ అన్నీ మాకు కొంచెము దాని అలవాటు ఉంది మేడం. అలాగే ఇక్కడ ఆంధ్ర స్టైల్ భోజనం అంటే మాకు చాలా ఇష్టమే. ఇక్కడ భోజనం కూడా మా కర్ణాటక మాదిరినే చాలా చక్కగా ఉండదు. ఇక్కడ వెరైటీ జాస్తి ఉంటుంది. ఇక్కడ అంతాను మా కర్ణాటక కింద డిఫరెంట్గా ఉంటుంది, అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ భోజనము, తమిళనాడు స్టైల్ భోజనం అంటే మాకు చాలా ఇష్టం మేడం. సో మీకైతే బాగా నచ్చిందనమాట ఆంధ్ర తెలంగాణ ఫుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని అయితే ప్రతి ఒక్కరు. సో అసలు ఫుడ్ని వేస్ట్ చేయొద్దు, అండ్ సేవాదల్లో కూడా మనం అన్నదానం వడ్డించే దగ్గర ఎంత అవగాహనతో ఉండాలనేది కూడా చాలా బాగా చెప్పారు. సో మనం ఇంకొక రెస్పాన్స్ కోసం అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడైతే మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గరకు వచ్చాము, మన ధ్యాన గద్దర్ గారు. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది, ఎందుకంటే ఆయన గొంతు విరిచి మరీ పాడతారనమాట. సో దానికి ఫుడ్ అనేది ఎంత అవసరం, సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ ఓకే, థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యానమా యాగంలో ఈ ఫుడ్ అనేది చాలా ఎనర్జీగా ఉంటుంది, ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి వంటలు రెడీ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, అంటే వేరే ఆలోచన ఉంటుంది. గురువుకు మనము ఏమి చేయగలము, గురువు రుణం ఎలా తీర్చుకోగలము అనే ఒక ఆలోచన భావంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ఒక నాణ్యతగా చేయాలి, బాగా చేయాలి, గొప్పగా చేయాలి, అంటే ఈసారి ఇప్పటికంటే ఇంకా గొప్పగా చేయాలి అని ఎప్పుడు ఒక ఆలోచన ఉంటారు కాబట్టి మరి పిరమిడ్ మాస్టర్స్ అంటే చాలా గ్రేట్ మాస్టర్స్. ఈ ఒక అతిథిని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటూ చాలా అంటే చెప్పడానికి ఉండదు, చాలా ప్రేమతోటి అంటే చేయడం ద్వారా వంటలు అనేటివి చాలా నీట్గా వస్తాయి కాబట్టి చాలా బాగుంది మేడం, చాలా సూపర్ ఉంది. పత్రిజీ ధ్యాన మహాయాగం 2 బ్రహ్మాండంగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి భూపతి రాజ్ గారు. సో చూసారు కదా, భూపతి రాజ్ గారు అయితే అసలు అద్భుతంగా చెప్పారనమాట.